మనిషిని దైవం చేసే 9 గ్రంథాల అపార జ్ఞానం, తరతరాలుగా వాటిని కాపాడుతున్న 9 మంది యోధులు, అలాంటి జ్ఞానాన్ని చెడు మార్గంలో ఉపయోగించాలనుకుంటున్న కొంతమంది వ్యక్తులు, అలాంటి వ్యక్తులను ఆపడానికి జన్మిస్తున్న కొన్ని జననాలు, ఇవి తరతరాలుగా తప్పని మహారణాలు. అసలు ఆ గ్రంథాలు ఏంటి? రాణా అశోకునికి వాటికి మధ్య సంబంధం ఏంటి? అసలు ఈ టాపిక్కి మిరాయి సినిమాకి మధ్య సంబంధం ఏంటి? హలో ఫ్రెండ్స్, నేను మీ చిరంజీవి. మీరు చూస్తున్నారు సిఎస్ఎల్ జోన్, ఏ నాలెడ్జ్ గెయినింగ్ యూట్యూబ్ ఛానల్ విత్ ఎడిటర్ సాయి కృష్ణ. పైన అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. వీడియో మొత్తం చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది మరియు మంచి నాలెడ్జ్ మీ సొంతం అవుతుంది. అసలు ఈ టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేయడానికి కారణం, దేశవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సినిమా మిరాయి. ఈ మిరాయి సినిమా స్టోరీ విషయానికి వస్తే, గ్రంథాల గురించి వీటిని చేజెక్కించుకొని ప్రపంచాన్ని నాశనం చేద్దామనుకున్న ఒక విలన్ పాత్ర మరియు ఆ గ్రంథాల జ్ఞానాన్ని కాపాడడానికి జన్మించిన ఒక హీరో పాత్ర. అసలు ఈ గ్రంథాలు చెడుకు ఉపయోగిస్తే ప్రపంచాన్ని పాలించే లేదా నాశనం చేసేంత శక్తి ఉందా? దీని గురించి లోతుగా పరిశీలిద్దాం. మౌర్య సామ్రాజ్యానికి చెందిన అశోక చక్రవర్తి ఎంతో క్రూరమైనవాడు, వీరుడు మరియు పరాక్రమవంతుడు. ఇతను క్రీస్తు పూర్వం 304వ సంవత్సరంలో జన్మించాడు. మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించిన వాడు చంద్రగుప్తుడు. ఇతని తల్లి మొరాదేవి. ఆమె పేరు మీదుగా ఈ రాజ్యానికి మౌర్య సామ్రాజ్యం అని పేరు పెట్టారు. చంద్రగుప్తుని కుమారుడు బిందుసారుడు. ఆ బిందుసారుడు కుమారుడే ఈ అశోకుడు. అయితే ఇతను అంత తేలిగ్గా రాజు అవ్వలేదు. బిందుసారునికి 100 మంది కుమారులు. ఆ 100వ వాడే ఈ అశోకుడు. మిగతా 99 మంది సోదరులను చంపి అశోకుడు మౌర్య సామ్రాజ్యానికి క్రీస్తు పూర్వం 268వ సంవత్సరంలో చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. అంత క్రూరమైన వాడు, బలవంతుడు. క్రీస్తు పూర్వం 260వ సంవత్సరంలో చరిత్రలో మరకగా మిగిలిపోయిన కళింగ యుద్ధం వలన, ఆ యుద్ధం తరువాత చూసిన పరిణామాలు, రణభూమిలో నడుచుకుంటూ వచ్చినప్పుడు రక్తంతో తడిచిన నేల, శవాల దెబ్బలు, గాయపడిన వారి కేకలు, బాధితుల ఆర్తనాదాలు, ఇవన్నీ చూసి తన మనసు చలించిపోయింది. రక్తపాతాన్ని వీడి శాంతి ప్రయత్నానికి బీజం వేశాడు. బౌద్ధ మతాన్ని స్వీకరించాడు. అహింసను వీడాడు. శాంతిని, ధర్మాన్ని ప్రచారం చేశాడు. ఎన్నో శాసనాలు వేశాడు. మొక్కలు నాటించాడు. బౌద్ధ ఆరామాలు నిర్మించాడు. అదే సమయంలో ఈ కళింగ యుద్ధం తర్వాత రాజ్యంలోని విజ్ఞానం ప్రమాదకరమని భావించిన అశోకుడు జ్ఞానాన్ని రక్షించేందుకు 9 ప్రతిభావంతులైన నిపుణులను నియమించినట్లు పురాణాలు చెబుతాయి. ఆయన అవినీతిపరంగా ఉపయోగపడే శాస్త్రీయ జ్ఞానాన్ని సాధారణ ప్రజల వద్దకు రాకుండా ఉంచాలనే సంకల్పంతో ప్రతి రంగంలో తేజస్సున్న 4 గురుకుల భవనాల్లో విద్యను చేపట్టిన శాస్త్రవేత్తలను ఎంపిక చేశారు. ప్రతి ఒక్కరూ ఒక శాస్త్ర గ్రంథాన్ని సృష్టించి పండించాల్సిన బాధ్యతను ఇచ్చారు. వీరు రహస్య నౌనాములు, 9 అన్నోన్ మెన్ అని గుప్తంగా పేరుగాంచారు. అశోకుడు ఈ సంఘాన్ని రహస్యంగా ఉంచాలని బలంగా ఆదేశించాడు. ఈ సభ్యుల పేర్లు, కార్యాలు రహస్యంగా కొనసాగించబడ్డాయి. ఒక సభ్యుడు మరణించినప్పుడు అతని స్థానం ఇతర ఉత్తమ నిపుణులకు అప్రమత్తంగా బదిలీ అయ్యేది. ఎప్పటికీ 9 మంది సభ్యులే ఉండాలని నిశ్చయించారు. మీరు ఇంతవరకు చూశారంటే మీకు ఈ వీడియో ఆసక్తి కలిగించే ఉంటుంది. ఫ్యూచర్లో ఇలాంటి మరెన్నో వీడియోలు, అద్భుతమైన కంటెంట్లు మిస్ అవ్వకూడదు అంటే మన ఛానల్ను ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే పురాణాలు ఈ గ్రంథాల్లో అసాధారణ శక్తులను వర్ణిస్తాయి. ఆ 9 శాస్త్రాలేంటో ఇప్పుడు చూద్దాం. మొదటిది శరీర ధర్మ శాస్త్రం. శరీరంలో నాడులను నియంత్రించడం ద్వారా మరణముద్ర నేర్పించే రహస్యాలు. చరిత్ర ప్రకారం దీనిలోంచి కనుగొన్న టెక్నిక్కే జూడో యుద్ధ కళగా మారిందని చెబుతుంది. ఉదాహరణకు భారతీయుడు సినిమాలో కమల్ హాసన్కు ఉండే కళ. రెండవది సంబంధ శాస్త్రం. భూమిపై తోటి వారిని ఎలా సంప్రదించాలి, ఎలా ఆకట్టుకోవాలి, సంబంధాలు ఎలా పెంచుకోవాలి అని చూపించే పద్ధతులు. పురాణంలో ఈ గ్రంథంలో వేరే ప్రపంచాల జీవులతో సంపర్కం అనే అంశం కూడా ఉంది. మూడవది గురుత్వ శాస్త్రం. భూమిలోని బలం, గురుత్వంను అర్థం చేసుకునే శాస్త్రం. దీనిలో విమాన నిర్మాణ సూచనలు కూడా ఉన్నట్టు చెబుతారు. నాలుగవది సూక్ష్మజీవ శాస్త్రం. సూక్ష్మజీవులు, వాటి వలన వచ్చే వ్యాధులు, ఔషధాలు వంటివి అధ్యయనం చేసే శాస్త్రం. ఇక్కడ ఇంకో విషయం కూడా ఉంది.
కరోనాకి మందు కనిపెట్టింది కూడా వీరిలో ఒకరు అనే వాదన కూడా ఉంది. ఇది ఎంతవరకు నిజమో ఎవరికీ తెలియదు. ఇంకా 5వది ప్రచార శాస్త్రం. మానసిక యుద్ధం మరియు సామూహిక చైతన్యాన్ని నియంత్రించే శత్రు వ్యూహాలు దీనిలో ఉంటాయి. 6వది కాస్మాలజీ, విశ్వోద్భవ శాస్త్రం. విశ్వ ఆవిర్భావం, విశ్వంలోని అన్ని విధాల రహస్య పరిణామాలు వివరించే శాస్త్రం. 7వది రస విజ్ఞానం. సాధారణ లోహాలను బంగారంగా మార్చడానికి, అమృతాన్ని తయారు చేయడానికి, జీవితాన్ని పొడిగించేందుకు ప్రయత్నించేది. దీనిని ఆచరించే వారిని రసవాదులు అంటారు. 8వది కాంతి శాస్త్రం. కాంతి లక్షణాలు, దాని వేగం, కాంతిని ఆయుధంగా ఉపయోగించే విధానాలు ఈ శాస్త్రంలో ఉంటాయి. 9వది సామాజిక శాస్త్రం. సమాజ నిర్మాణం మరియు దానికి సంబంధించి సంఘ సంరక్షణ మార్గదర్శకాలు తెలిపే శాస్త్రం. అయితే ఈ 9 రహస్య గ్రంథాల గురించి చరిత్రాత్మక ఆధారాలు లేవని చెప్పవచ్చు. అయినప్పటికీ ఈ కథ సామాన్య మనిషిలో ఈ రహస్య సంస్థలు కనుగొనడానికి చాలా ఆకర్షిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఇల్యూమినాటి లేదా ఫ్రీమెన్సన్లు వంటి సంఘాలపై ఎన్నో కుట్రా సిద్ధాంతాలు ఉన్నాయి. అశోకుడు రహస్యంగా ఉంచి సరైన మార్గాలను అనుసరించాడు. అశోకుని శిలాశాసనాలు ప్రజలను ధర్మం వైపు ప్రేరేపించాయి. సినిమాలలో కూడా ఈ పురాణ కథ పునరుద్ధమవుతోంది. 2025లో వచ్చిన తెలుగు చిత్రం మిరాయ్ ఈ 9 శాస్త్రాల చుట్టే తిరుగుతుంది. ఈ మిరాయ్ అనేది అశోకుని కాలంలో రహస్యమైన ఒక శాసనమని చెబుతున్నారు. అసలు మిరాయ్ అనేది జపనీస్ పదం. దీని అర్థం భవిష్యత్తు. అయితే చరిత్ర నిపుణులు ఈ కథలను ధార్మిక పురాణం అని అంటున్నారు, అనగా ఈ కథలను తోసిపుచ్చారు. ఆధునిక సమీక్షలో కూడా ఇలాంటి సాధికారిక సంఘం 2000 సంవత్సరాలు కొనసాగుతుందని ఒప్పుకోవడం చాలా కష్టం అన్నారు. అయితే ఇది అంత రహస్యంగా ఉంచారు కాబట్టే ఎవరికీ తెలియలేదు. ఇప్పటికీ ఇవి రహస్యంగానే ఉన్నాయి. ఆ 9 మంది మనతోనే ఉండొచ్చు, మన చుట్టూ ఉండొచ్చు, మన వాళ్ళే అయి ఉండొచ్చు కూడా అని ఇంకొంతమంది అంటున్నారు. అంతెందుకు, అబ్దుల్ కలాం గారు కూడా వీరిలో ఒకరు అంటున్నారు. మరి మీరేమంటారో కామెంట్ చేయండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, నలుగురు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.